హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిడ్స్ ఆఫ్ ది నేచర్. అయితే మా తెలిసిన వాళ్ళు వేరే దగ్గర చేపలు పడుతున్నారని అంటే పామంది దాకా వెళ్ళాం అనమాట. మామూలుగా మనం జిలేబీలు పడుతున్నాయి అంటేనే ఎగేసుకుని వెళ్ళిపోతాం, అలాంటి గెండ్లు పడతాం అంటే గమ్ముంటాం, ఎంత దూరం అయినా బావచ్చు అని చెప్పి 20 కిలోమీటర్ల పైన ఉంటుంది మా ఊరు నుంచి. అక్కడికైతే వెళ్ళాం అనమాట. పోతే మాత్రం మనకంటే ముందే ఇసురు గేలాలు అయితే వేస్తున్నారు. మనం పోయినా కూడా వాళ్ళకైతే పెద్ద పెద్ద చేపలు అయితే పడుతున్నాయి. మనం ఎంతసేపు కూర్చున్నా మనకైతే ఒక్క చేప కూడా పడలేదన్నమాట. అందుకని వాళ్ళ దగ్గర ఉండే చేపలు అయితే ఇప్పుడు మనం కొనుక్కుంటాం. ఈ చేపను ఇలా పట్టలేము, ఇది కరుస్తుంది అన్నారు. నేను చేపెట్టేసిన నోట్లో ఇసుకు కొట్టేసింది, అందుకని పరిగిస్తూ వెళ్ళిపోతున్నా. మాతో కూడా వచ్చిన మా ఫ్రెండ్స్ అయితే నవ్వుతా ఉన్నారు. లాస్ట్ కి దీన్ని అయితే కిందకి దోసామన్నమాట. చూడండి అసలు ఏమి మనం పట్టుకొనిట్లేదు, మరి వీళ్ళు ఎట్టబట్టారు ఈ చేపనైతే. చూడొచ్చు ఎంత పెద్దదిగా ఉందో. దీని పేరు అయితే మా ఊరు సైడ్ రూప్ చందు అని పిలుస్తారు. ఇదైతే కేజీ 150 రూపాయలంట. ఇదైతే 2 కేజీలు ఉంటదని చెప్పారు వాళ్ళు. అయితే మీకు నీట్ గా క్లీన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి చూడండి ఎంత నీట్ గా ఉందో చేప అయితే. ఫ్రెష్ గా అసలు అందంగా ఉందన్నమాట, మెరుస్తా ఉంది చూస్తుంటే. నేను ఉన్నంగా పొల్లు చూడండి ఫిరానాకున్నట్టున్నాయి, ఖర్చేస్తుందంట అది. చేయి నోట్లో పెడితే దీని పొట్ట కింద ఎర్రంగా ఆకర్షణీయంగా ఉంటది అనమాట ఈ చేప అయితే. దీన్నైతే మేము 300 రూపాయలు పెట్టుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.